తెలంగాణను కైట్ టూరిజం హబ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం మన దగ్గరే భారీ పతంగుల తయారు చేయడానికి ప్రోత్సాహం అందిస్తున్నామంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రతి ఏడాది కూడా నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు మన దగ్గర తయారైన పతంగులను ఉపయోగించడంలో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి చేసేలాగా ప్రణాళికలు చేస్తోంది పర్యాటక శాఖ. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం థాయిలాండ్, మలేషియా, ఆస్ట్రేలియా, యుఎస్, ఆఫ్రికా వంటి 19 దేశాల నుంచి అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ ని హైదరాబాద్ కు రప్పిస్తోంది. సొంతంగా తయారు చేసుకున్న భారీ పతంగులను తీసుకొస్తున్నారు విదేశీ కైట్ ప్లేయర్స్. అయితే స్థానికంగా లభించే ముడి సరుకులు, సాంప్రదాయ నైపుణ్యాలను ఉపయోగించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారీ పతంగులు తయారు చేయనున్నారు. ఈ కైట్స్ ను యూరప్, ఆసియా, అమెరికా వంటి దేశాల్లో జరిగే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్స్ కు ఎగుమతి చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సంక్రాంతి పండుగ, ఈ పతంగుల పండుగ కూడా ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ, సోషల్ మీడియా, డిజిటల్, బేసిక్ గా మనకు సంస్కృతిని వాటిని మళ్ళీ వెలికి తెస్తూ మళ్ళీ పునఃప్రారంభించే విధంగా మళ్ళీ ఆ కల్చర్ ను రెస్టోర్ చేయడం కోసమనే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా దాన్ని కూడా పెద్ద చేస్తాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎట్లయితే మన సంస్కృతి, మన సాంప్రదాయం అతిథి దేవో భవ అంటే వచ్చిన వాళ్ళను మనకు ఆతిథ్యం ఇవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క కల్చరల్ ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అది మన సికింద్రాబాద్ పర్యాటకులు పెద్ద ఎత్తున చేసే ఏర్పాటు చేస్తాను. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, డిజైనర్లు తెలంగాణకు రానున్నారు. వారు మన యువతకు, కళాకారులకు భారీ కైట్స్ డిజైన్, సేఫ్టీ ప్రమాణాలు, ప్రొఫెషనల్ ఫ్లయింగ్ టెక్నిక్స్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో స్థానిక యువత అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు నేర్చుకోవచ్చన్నారు జూపల్లి కృష్ణారావు. ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైయర్స్ పాల్గొంటా ఉన్నారు. వీటితో పాటు కలతో పాటుగా మనకు స్వీట్స్ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ అంటే ఈ ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సుమారుగా 1000-1200 రకాల స్వీట్స్ ను వివిధ రాష్ట్రాల వాళ్ళు తయారు చేసి అక్కడ వాళ్ళు అంటే ఆ విభిన్న రుచులు చూపించే ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీనిలో అందరూ పాల్గొనే కార్యక్రమం చేయాలి. దాంతో పాటుగా ఈ వచ్చేటువంటి లక్షలాది మంది ఎవరు వస్తారో వాళ్ళు రావడం ద్వారా మన చేనేత పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, అంటే హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళు కష్టపడి తయారు చేసినటువంటి వస్తువుల్ని విక్రయించుకోవడం కోసం ఆ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో తయారైన పతంగులతో అంతర్జాతీయ స్థాయి కైట్ ఫెస్టివల్ నిర్వహించనుంది టూరిజం శాఖ. హైదరాబాద్ తో పాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్స్ నిర్వహించి తెలంగాణ టూరిజాన్ని మరింతగా ప్రోత్సహిస్తామన్నారు పర్యాటక శాఖ అధికారులు. ఈ ప్రాజెక్టు ద్వారా పతంగుల తయారీ, డిజైన్, శిక్షణ, ఈవెంట్ మేనేజ్మెంట్, టూరిజం సంబంధిత సేవల వంటి రంగాల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. తెలంగాణ యువతకు ఉపాధి పెంచడంతో పాటు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యంగా ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పతంగులను ఇక్కడే తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేసేలా కృషి చేస్తామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు.